హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను గుంటూరులో వెళ్ళినప్పుడు ఈ సుగంధి సోడా తాగాననమాట. నాకు బాగా నచ్చిందండి. నేను దాన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేయడమే నేర్చుకున్నానమాట. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా కూల్గా ఈ కటోరీ సబ్జా గింజలు వేసి ఇస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇది నేను మా వారి కోసం ప్రిపేర్ చేస్తానండి. ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి ఇది నేను కటోరా కానీ సబ్జా వాటర్ కానీ నానబెట్టేసుకున్నాం అనుకో నైట్ ఫ్రిడ్జ్లో ఇలా గిన్నెలో వేస్తే ఫ్రిడ్జ్లో పెడితే సాయంత్రానికి ఇలా అవుతాయి అనమాట. నెక్స్ట్ డేకి అవి 2 డేస్ వాడుకోవచ్చు. నేనైతే అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సోడా, నిమ్మ చెక్కలు, కటోరీ, సబ్జా వాటర్ అలా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. సుగంధి ఎలా ప్రిపేర్ చేస్తానని మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని మనం ఎంతకాలం భరించాలి అనేది ఈరోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ అనమాట. దానికి సంబంధించి ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. మంచినీళ్ళు కాయడానికని ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించారు. అదే టైంలో ఒక కప్ వచ్చి ఆ నీళ్ళల్లో పడింది. ఆ నీళ్ళలో పడిన కప్ అనుకుంది, ఓ ఇవి కూడా నీళ్ళే కదా అని అందులో ఉండి హ్యాపీగా ఉంది. కాసేపు అయ్యేటప్పటికి నీళ్ళు మెల్లిగా వేడెక్కుతున్నాయి. ఏంటి నీళ్ళు వేడెక్కుతున్నాయని చెప్పి తనను తాను ఆ వేడికి అనుకూలంగా మలుచుకుంది. కొంతసేపు అయ్యేటప్పటికి ఇంకొంచెం వేడెక్కాయి. ఏంటి ఇంకా వేడిగా ఉన్నాయని అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. అంతేగాని తను అందులోంచి బయటపడాలని మాత్రం అనుకోలేదు. ఇంకొంచెం సమయానికి ఇంకా అవి నీళ్లు మరగడం మొదలుపెట్టాయి. మరిగి మరిగి ఉండేటప్పటికి కప్ప ఇంక అందులో ఉండలేక తన శక్తినంతా కూడగట్టుకుని బయటికి ఎగురుదామని ప్రయత్నించింది. అప్పటికే సమయం మించిపోయింది. నీళ్లు మరిగి మరిగి ఆ కప్ప అందులో పడి చనిపోయింది. ఏంటి ఈ కప్పగోల అనుకుంటున్నారా? ఈ స్టోరీ మనందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఆ కప్ప అలా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? నిజం ఏంటంటే, బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలను కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల ఆ కప్ప చనిపోయిందండి. ఇది నేను మన విషయంలో ఎలా ఉపయోగపడుతుందనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మనం బంధువులతోటి, స్నేహితులతోటి సమయానుకూలంగా సర్దుకోవడం తప్పదు. కాబట్టి ఒక సమస్య ఎంతకాలం భరించాలి, ఎప్పటి వరకు భరించాలి అనేది మనం అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. మనం మరిగే నీళ్ళల్లో కప్పలా అయిపోయి, ప్రెజర్ పడిపోయి, ఆ తర్వాత బయటికి దూకాలంటే దూకలేమండి. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా అవును అంటే అవును అని, కాదు అంటే కాదు అని ఖచ్చితంగా మన నిర్ణయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పి తీరాలన్నమాట. అలా చెప్పకపోతే పరిస్థితులకు లోబడిపోయి ఆ కప్పలాగా మనం మరుగుతున్న నీళ్ళల్లో పడి కొట్టుకుపోతాం. సో ఈ కంటెంట్ మన ఆడవాళ్ళకి యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ షర్బత్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తాగి ఎంజాయ్ చేస్తారనమాట. ఐ హోప్ ఈ స్టోరీ గురించి ఒకసారి మీరు ఆలోచించండి. మనకి లైఫ్లో ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుందనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో మొహమాటానికి పోయి ఇరకాటంలో పడిన సిచ్యువేషన్స్ నాకు చాలా ఉన్నాయండి. ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను ఎంత జరిగినా కూడా. బట్ ఇది మీతో షేర్ చేసుకుంటే నాతో పాటు మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఏదైనా షేర్ అయ్యుంటే కనుక కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ షర్బత్ తాగేశాను. చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉందన్నమాట. ఎండ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేశారనేది మీరు వీడియో చూశారు కదా. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్స్ చేయడమే అనమాట. మరీ కూలింగ్ ఉండకుండా చూసుకుంటున్నాను. సమ్మర్ కదా, మరీ జలుబు చేసేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.